హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకొచ్చిన బాల్నెస్ని బట్టి మనకు బ్యాక్ సైడ్ ఉండే గ్రాఫ్ట్ హెల్దీనెస్ని బట్టి మన రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ గ్రేడ్ బాల్నెస్లో తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. థర్డ్ గ్రేడ్ బాల్నెస్కి ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కంప్లీట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ని కనుక మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్తో పాటు అండ్ క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి బాల్నెస్ ఉంది. రెండు సైడ్స్తో పాటు క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి ఎక్కువ బాల్నెస్ ఉంది. థర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ వరకు ఇతని బాల్నెస్ అని చెప్పొచ్చు. డోనార్ ఏరియా విషయానికి వస్తే ఇతని డోనార్ ఏరియా మంచిగానే ఉంది, హెల్దీగా ఉంది కాబట్టి తప్పకుండా ఇతనికి మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మ్యాక్సిమం డ్యామేజ్ అయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఇతనికి బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మంచి ఉంది కాబట్టి తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే గీయడం జరిగింది. కొద్దిగా మిడిల్ ఫ్రంట్ ఏరియాలో కూడా థిన్ ఏరియా ఉంది కదా, అక్కడ కూడా ఇతనికి గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేయడానికి కొద్ది వరకు మార్కింగ్ అయితే గీశారు. క్రౌన్ ఏరియాలో ఇతనికి ఎక్కువ గ్రేట్ బాల్నెస్ ఉంది, బట్ క్రౌన్ ఏరియాలో మళ్ళీ మెడిసిన్స్ వస్తే తప్పకుండా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే థిన్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇతనికి ఏదైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో మాత్రమే మార్కింగ్ గీయడం జరిగింది. ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫీ. ఇతనికి 3000+ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. చూడొచ్చు గ్రాఫ్ట్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. బిగ్ ఎఫీలో ప్లస్ ఏంటంటే మనం ఎక్కువ డెన్సిటీతో ఇంప్లాంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇతని క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3000+ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. సెడింగ్ ఫేస్ టైంలో ఇతని హెడ్ని కనుక గమనిస్తే మ్యాక్సిమం సెడింగ్ ఫేస్ అనేది 1 month నుంచి 3 months 4 months వరకు సెడింగ్ స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇతని కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% సెడింగ్ అయిపోయింది. అంటే ఉన్న గ్రాఫ్ట్ అలానే ఉంటాయి, పైన ఉండే ఫాలిక్యుల్స్ ఏదైతే ఉందో అది సెడింగ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ 3 months నుంచి మళ్ళీ మెల్లమెల్లగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇతని కంప్లీట్ సెడింగ్ ఫేస్ టైంలో బాల్నెస్ లానే కనిపిస్తుంది. ఆఫ్టర్ థర్డ్ మంత్ టైంలో ఇతనికి ఒక 20% వరకు గ్రాఫ్ట్ ఫాలిక్యుల్స్ అనేది మెల్లమెల్లగా రికవర్ అవుతున్నాయి. మీరు హెడ్ని గమనిస్తే థర్డ్ మంత్లో రెండు సైడ్స్తో పాటు మిడిల్ ఏరియా కూడా కొద్దిగా రికవర్ అవుతుంది. పర్ఫెక్ట్ డాక్టర్ సలహాతో మెడిసిన్స్ వాడుతూ ఉంటే తప్పకుండా మనకు తొందరగానే రికవర్ అయ్యే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం డాక్టర్ సలహాతో మినోక్సిల్ కావచ్చు అండ్ పిఆర్పిస్ కావచ్చు, డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తాడో అది చేసుకుంటూ వస్తే మనకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జిస్టింగ్ పార్ట్ని కూడా కాపాడుకుంటాం. ఇతనికి ఫైనల్ 6 months రిజల్టే ఇప్పుడు మనం చూస్తుంది. ఫైనల్ రిజల్ట్ ఆల్మోస్ట్ కొంతమందిలో 12 months 1 year అబోవ్ కూడా పట్టొచ్చు అనమాట. ఇతనికి 6 monthsలో ఇలాంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇంకా ముందుకి ఏదైతే గ్రాఫ్ట్ పెండింగ్లో ఉన్నారో అవి కూడా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. మనం తగిన మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే మళ్ళీ మన రిజల్ట్ అలానే ఉండి ఎగ్జిస్టింగ్ పార్ట్ కూడా స్ట్రాంగ్ అయి మన రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది. ఇతని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇతను సరైన మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి 6 monthsలో ఇలాంటి రిజల్ట్ వచ్చిందనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మన జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉంటే తప్పకుండా డాక్టర్ సలహాతో మనం ఎగ్జిస్టింగ్ పార్ట్ని కాపాడుకోవడానికి మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇతని రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే ముందు ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. మంచి డాక్టర్తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే తప్పకుండా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరివన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆల్సో. బాయ్. ఎవరైనా వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.